తేవాలి, అభివృద్ధి సాగాలి. ఇదే లక్ష్యం. ఆ దిశగానే అడుగులు. సమయం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అందించింది విజయం కాదు, ఓ బాధ్యత. భావితరాలకు అండగా నిలబడాలంటే నిరంతరం కష్టపడాలి. దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఇదే విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తపన. ఆ దిశగానే పాలన సాగుతోన్న క్రమంలో 5 రోజుల సింగపూర్ ప్రయాణానికి సీఎం రెడీ అయ్యారు. అసలు సింగపూర్ పైనే ఎందుకు దృష్టి పెట్టాలి? సాంకేతిక రంగంలో ఏపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్కు ఉన్న అత్యంత కీలక ఒప్పందాలు ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం విదేశీ పర్యటన సాగనుంది. ఏపీ అభివృద్ధికి కీలక రంగాలైన పట్టణ, ప్రణాళిక, నగర సుందరీకరణ, ఓడరేవులు, లాజిస్టిక్స్, భవిష్యత్తు సాంకేతికత వంటి అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో సహకారం పొందడమే ముఖ్యమంత్రి సింగపూర్ విజిట్గా అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టులపై చర్చలు కూడా చేపట్టనున్నారు. సీఎం సింగపూర్కు వెళ్లే క్రమంలో ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు ఐటీ, ఇండస్ట్రియల్, సిఆర్డీఏ, ఆర్థిక అభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు భాస్కర్ కాటమనేని, యువరాజ్ కార్తికేయ, మిశ్రా, కన్నబాబు, సాయికాంత్ వర్మ ఉన్నారు. ఇక ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీకి పట్టుకొమ్మలుగా భావిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చలు కూడా సీఎం బృందం అధ్యయనం చేయనుంది. జగన్ హయాంలో ఆగిపోయిన అమరావతి రాజధానికి సంబంధించి గత ఒప్పందాల పునరుద్ధరణపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తన పర్యటనలో సింగపూర్ నుంచి పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ వంటి విషయాల్లో సహకారం తీసుకోవాలని చూస్తున్నారు. అక్కడి రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులతో ఈ బృందం చర్చిస్తుంది. ఓడరేవులు, లాజిస్టిక్స్, భవిష్యత్తు సాంకేతికత వంటి రంగాల్లో సహకారం కోసం ప్రయత్నించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ, గార్డెనింగ్, ఓడరేవులు, ఇతర లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు సాంకేతికత వంటి రంగాల్లో ఆ దేశ సహకారం తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై అక్కడి రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులతో సీఎం సంప్రదింపులు చేయనున్నారు. ఏపీ అభివృద్ధికి సింగపూర్ సహకారం అవసరమని సీఎం చంద్రబాబు 2014లోనే గుర్తించారు. ఒక దశలో ప్రజలు అందమైన ఊహల్లో తేలాడారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు సింగపూర్ దేశంలో బలమైన స్నేహహస్తాన్ని అందుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. అప్పటి టీడీపీ సర్కార్ సింగపూర్ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ భాగస్వామ్యాలతో అనేక సమకాలీన అసోసియేషన్లు, ఎంఓయూలు, సహకార ఒప్పందాలు చేసుకుంది. వాటిలో చాలా కీలకమైన రంగాలు కూడా ఉన్నాయి. 2014 డిసెంబర్ 12న అమరావతి క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లానింగ్కు సింగపూర్ను ఆధారంగా అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డుతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2015 ఫిబ్రవరిలో మెట్రో బస్, ర్యాపిడ్ ట్రాన్సిట్, సిటీ బస్సులు, అంతర్గత మెట్రో లైన్ల రూపకల్పనకు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో ఎంఓయూ చేసుకున్నారు. అదే ఏడాదిలో నీటి సరఫరా, చెరుగుదల నిర్వహణలో సింగపూర్ పబ్లిక్ యూటిలిటీస్ బోర్డుతో సహకార ఒప్పందంపై నాడు కీలక చర్చ సాగింది. వైద్య రంగంపై పెట్టిన దృష్టిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నవంబర్లో ఆరోగ్య రంగంలో పరిశోధన, ఇన్నోవేషన్ కోసం ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ విభాగంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2017లో స్మార్ట్ సిటీ టెక్నాలజీల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కొలాబరేషన్ కోసం
నాన్యంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. 2018 ఏప్రిల్లో ఐటీతో పాటు ఫిన్టెక్ పెట్టుబడుల పర్యాటక ప్రమోషన్ కోసం సింగపూర్లోని ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఎంఓయూను నాటి ఏపీ ప్రభుత్వం చేసుకుంది. ఈ ఒప్పందాల ద్వారా అమరావతి నిర్మాణంలో నగర రూపకల్పన, సమగ్ర రవాణా, నీటి నిర్వహణ, ఆరోగ్య పరిశోధన, స్మార్ట్ సిటీ టెక్నాలజీలు, పెట్టుబడుల ఆహ్వానం వంటి రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు అనేక పర్యాయాలు సింగపూర్లోని అప్పటి ప్రభుత్వ పెద్దలతోనూ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరిపి అమరావతికి పెట్టుబడులు పెట్టాలంటూ కోరారు. సింగపూర్ కన్సార్టియం పేరుతో కొన్ని సంస్థలు ముందుకొచ్చినా గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆ సంస్థలు వెనకడుగు వేశాయి. గత ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టడం వల్ల సింగపూర్ కన్సార్టియం వంటి సంస్థలు ఏవీ చెయ్యాలో దిక్కుతోచక వెనుదిరిగాయి. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నందున సింగపూర్ కన్సార్టియంతో మాట్లాడి అమరావతి నిర్మాణంలో భాగస్వామిని చేశారు. కొన్ని అంశాలపై సలహాలు, సూచనలు అందించడంతో పాటుగా డిపిఆర్లను సిద్ధం చేయడం వంటి పనుల్లో కన్సార్టియం నిమగ్నమైంది. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఏపీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మొదటిసారి సింగపూర్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవడం, పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు వేస్తుండడం, ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు, అధికారులను తీసుకువెళ్లేందుకు రెడీ అవ్వడం చూస్తుంటే ఎలాగైనా నిధులు రాబట్టాలనే ఆలోచనతోనే అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. జగన్ పాలనలో ఆగిపోయిన వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో సింగపూర్ కంపెనీలు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించేలా వారితో పెట్టుబడులు పెట్టించాలనేది చంద్రబాబు కీలక ప్లాన్. రెండు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా బలోపేతమవడంపై నాటి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలను కార్యాచరణగా మలుచుకున్నారు. గతంలో విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు సాధించిన అనుభవం ఈసారి కూడా ఉపయోగపడనుందని అందరూ భావిస్తున్నారు. సింగపూర్ పర్యటన ద్వారా ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు అక్కడి అభివృద్ధి మోడళ్లను కూడా రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రానికి ఆర్థిక ప్రగతితో పాటు సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కూడా కల్పించనుంది. సీఎం చంద్రబాబు కూటమి నేతృత్వంలో పదే అమరావతి అభివృద్ధిపై తన విజన్ను ప్రజలకు చెబుతూనే ఉన్నారు. అమరావతిలో చేపట్టిన వరల్డ్ క్లాస్ సిటీ ప్లానింగ్, సుదీర్ఘకాల శాశ్వత సొల్యూషన్లను ప్రజలు దరిచేర్చడంపైన ఆయన దృష్టంతా పెట్టారు. తన సింగపూర్ పర్యటనకు ముందే అక్కడి వర్గాలతో చర్చించారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థలు ఆసక్తి చూపించడంతో వాటిని పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి బృందం సింగపూర్కు వెళ్లనుంది. ఇప్పటికే గత ఏప్రిల్లో సింగపూర్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు అమరావతిని సందర్శించి ప్రణాళికలను కూడా సమీక్షించారు. అన్ని భాగస్వామ్యాలు అమరావతిని గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. సింగపూర్ సహకారాన్ని కోరుకునే క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో సుమారు 1700 ఎకరాల స్థాయిలో స్టార్టప్ ఇన్నోవేషన్ జోన్ అభివృద్ధికి సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఏడాది ఒప్పందం చేశారు. ఈ ఒప్పందం ద్వారా పటిష్టమైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విశ్వస్థాయి ఇంక్యుబేషన్ సెంటర్స్, వ్యాపార మద్దతు స్ట్రక్చర్లు కల్పించడమే ప్రధాన లక్ష్యం. 2025-26లో కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా కీలకంగా మారనున్నాయి. అందులో నీటి నిర్వహణ పథకాలు, స్మార్ట్ రవాణా పరిష్కారాలు, ఫిన్టెక్, విద్యా నైపుణ్య అభివృద్ధి కూడా ఉన్నాయి. అంటే రీయూజ్ నీటి ప్లాంట్లు, వర్షపు నీటి సేకరణ, గవర్నెన్స్, రూల్ అండ్ బాక్స్ మెకానిజంలపై ముందస్తు సమావేశాలు, డిజిటల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాట్లపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఏంటి ప్రపంచంలో ఎన్నో దేశాలుంటే చంద్రబాబు సింగపూర్ను ఎందుకు ఎంచుకున్నారా అన్న డౌట్ రావచ్చు. ఆయన దేశాన్ని అభివృద్ధి మోడల్గా ఎంచుకోవడంలో ప్రత్యేకత ఉంది. వాస్తవానికి అందరి దృష్టి సింగపూర్ అనేది ఒక చిన్న దేశం అయినప్పటికీ అత్యంత శ్రమ, క్రమశిక్షణ, ముందు చూపుతో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సింగపూర్ మోడల్ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నారు. అందుకు లెక్కలు కూడా ఉన్నాయి. 1965లో సింగపూర్ తలసరి ఆదాయం సుమారు 44,000 మాత్రమే. 2010 నాటికి అది 48 లక్షలకు చేరుకుంది. అంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఆ ఘనతే సీఎం చంద్రబాబును బాగా ఆకర్షించేలా చేసింది. అవినీతి రహిత పాలన, సింగపూర్ పాలనకు నైతికత, పారదర్శకత ప్రధానంగా నిలిచాయి. సాంకేతికత, ప్లానింగ్ రంగాలకు సంబంధించి అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ సంస్థలు రూపొందించాయి. సింగపూర్ తరహాలో రాజధాని నిర్మించే క్రమంలో చేపట్టిన అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ 3 దశల్లో రూపొందించింది. స్విస్ ఛాలెంజ్ మోడల్ కింద అభివృద్ధి పనులకు సింగపూర్ కన్సార్టియంను ఎంపిక చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల కోసం సింగపూర్ తరహాలో నగర నిర్మాణం, గవర్నెన్స్ మరియు సాంకేతికతను అమలు చేయాలని చంద్రబాబు సంకల్పించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కేవలం అభివృద్ధి కాదు, ఒక విజన్. వెనుకబడిన ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలన్న ఆశయంతో సింగపూర్ మోడల్ను ఎంచుకున్నారు. ఫిన్టెక్ హబ్ అభివృద్ధిపై కూడా సీఎం ఫోకస్ పెట్టారు. విశాఖను సింగపూర్ తరహాలో ఫిన్టెక్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో ఫిన్టెక్ హబ్ను ఏర్పాటు చేస్తే వైసీపీ పాలనలో అది నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతంగా విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దాలన్నది నేటి కూటమి ప్రభుత్వం ఆలోచన. అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేస్తే కేవలం వ్యక్తిగత కక్షతో అమరావతి అభివృద్ధిని గత జగన్ పాలనలో సాగిందనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రజలు ఇచ్చిన విజయంతో మళ్లీ ఏపీ రాజధాని అమరావతి ప్రపంచ చిత్రపటంలో కీలక క్యాపిటల్ సిటీగా చేసేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను విస్తరించడమే ముఖ్యమంత్రి టీం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పర్యటనలో ప్రధానంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఏపీకి ఆహ్వానించడంతో పాటు ఏపీ సర్కార్ రూపొందించిన పాలసీలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. అన్ని రంగాలతో పాటు స్పేస్ రంగం, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చురుకుగా ప్రయత్నించనున్నారు. రెండు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలను ఎంపిక చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు నాటి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గెలిపించడంతో గద్దెనెక్కిన జగన్ రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేశారు. ఏపీకి 3 రాజధానులంటూ అసెంబ్లీ సాక్షిగా కొత్తపాట అందుకోవడంతో టీడీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ వెనక్కిపోయాయి. తిరిగి 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి విజయం సాధించాయి. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో రాజధాని అమరావతి పనులు మళ్లీ పరుగందుకున్నాయి. అటు కేంద్రం అందిస్తోన్న సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోన్న సమయంలో సీఎం చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో పాటు ఉన్నతాధికారులు ప్రతినిధి బృందంతో సింగపూర్ పర్యటనకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. సింగపూర్ పర్యటనకు ముందే కేంద్ర పెద్దలతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్తో చర్చలు సాగిస్తున్నారు.
మొత్తంగా ఏపీపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆగిపోయిన ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన అన్ని హంగులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఏపీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే చంద్రబాబు కృతనిశ్చయంగా అవిరళ కృషి చేయడం ఎంతైనా అభినందించదగ్గ విషయమని చెప్పాలి. పెట్టుబడులను ఆకర్షించడం సీఎం చంద్రబాబు కొత్తేమీ కాదు. హైటెక్స్కు మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే ఆయన ఆశయం. అందుకు వడివడిగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని మనము ఆశిద్దాం. అభివృద్ధికి మరోమారు కేర్ ఆఫ్ చంద్రబాబు అని భావించేలా ఆయన పర్యటన రిజల్ట్ ఉంటుందని ఆశిద్దాం. పెట్టుబడులను ఆకర్షించటం సీఎం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. హైటెక్స్ కు మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే ఆయన ఆశయం. అందుకు వడివడిగా అడుగులు వేస్తోన్న ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని మనం కూడా ఆశిద్దాం. అభివృద్ధికి మరోమారు కేర్ ఆఫ్ చంద్రబాబు అని భావించేలా ఆయన పర్యటన రిజల్ట్స్ ఉంటుందని ఆశిద్దాం.